రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను ఆర్కా క్రాప్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. నా పేరు లక్ష్మారెడ్డి అండి. నేను ఈ ఏరియాకి సేల్స్ ఆఫీసర్గా పనిచేయడం జరుగుతుంది. మనం ఇవాళ ఖమ్మం జిల్లా ఇరపాలెం మండలం భీమవరం గ్రామంలో ఉన్నాం. భీమవరం గ్రామంలో రైతు జంగా ప్రసాద్ రెడ్డి గారి చేలోకి రావడం జరిగింది. ఆయన గారే మనకు ఫోన్ చేసి ఒకసారి రాండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం 15 రోజుల క్రితం ఈ చేనుకి ఫీల్డ్ వర్క్కి వచ్చి మనం ఆర్కా క్రాప్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది అట్లాస్ అనే మందు స్ప్రే చేయండి, అది బాగా పనిచేస్తుంది. త్రిప్స్ కానీ మైట్స్ కానీ పూతలో నల్లి కానీ పురుగు కానీ పోతుంది, మంచిగా ఉంటుంది, కాపు కూడా చిక్కదనంగా వస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు స్ప్రే మరుసటి రోజు బనిగలపాడు సాయిరామ్ ఫెర్టిసైడ్స్ సలాంగారి దగ్గర తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగిందండి రెడ్డి గారు. స్ప్రే చేసిన తర్వాత ఇవాళ 15వ రోజు, ఇంతవరకు ఈ పొలానికి అయితే ఏ మందు స్ప్రే చేయలేదు. ఇప్పుడు మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి. ఈ క్వాలిటీ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే త్రిప్స్ మైట్స్ బాగా వచ్చి వేరే పొలాలు అనేది కొంచెం ముడుచుకుపోవడం జరిగింది. క్వాలిటీ కూడా బాగలేవు. ఈ చేను అయితే బ్రహ్మాండంగా ఉందండి. ఈ క్వాలిటీ కానీ ఈ కాపు సెట్టింగ్ కానీ చూడొచ్చు మీరు. కొట్టిన దానికి కాపు కూడా చాలా తేడా ఉందండి. క్వాలిటీ కూడా చాలా తేడా ఉంది. ఇప్పుడైతే మనం అసలు అట్లాస్ అనే మందు ఎలా పనిచేసింది, దాని రిజల్ట్ ఏంటి అనేది నేరుగా మనం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. రెడ్డి గారు ఏం పేరండి? ప్రసాద్ రెడ్డి గారు. ఏ ఊరండి? భీమవరం గ్రామం, ఇరపాలెం మండలం, ఖమ్మం జిల్లా. మీ తోట ఇంత చక్కగా కాయటానికి గల కారణం ఏంటండి? ఈ అట్లాస్ వాడిన తర్వాత బాగుంది తోట. అట్లాస్ మేము 15 రోజుల క్రితం 15-20 రోజులు అవుతుందండి వచ్చి మీకు చెప్పి వెళ్ళాం అట్లాస్ కొట్టమని. మీది 5 ఎకరాల పొలం కదండి. 5 ఎకరాలకు చెప్తే మీరు 5 ఎకరాలకు తీసుకొచ్చారు. 5 ఎకరాలకు తీసుకొచ్చి 2 ఎకరాలకే కొట్టారు, 3 ఎకరాలకి రిటర్న్ ఇచ్చారు. ఇది బయో కదా, వేరే వాళ్ళు వద్దంటున్నారు అని చెప్పి మిమ్మల్ని భయపెట్టారు. మీరు తీసుకొచ్చి సలాంగార్ షాప్లో రిటర్న్ ఇచ్చారు. మళ్ళీ మీరు 15 రోజులు అవుతుంది, ఇవాళ ఫోన్ చేసి మీరు రాండి ఒకసారి తోటలోకి అని చెప్పారు. ఎందుకు రమ్మన్నారు? ఈ అట్లాస్ మీకు ఎలా పనిచేసిందో ఒకసారి చెప్పండి సార్. అట్లాస్ నేను 5 ఎకరాలకు తీసుకొచ్చి 3 ఎకరాలకు రిటర్న్ అవ్వడం జరిగింది. ఈ కొట్టిన 2 ఎకరాలు బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ 2 ఎకరాలకు కొట్టారు, మిగతా పక్కన 3 ఎకరాలకి రిటర్న్ ఇచ్చేసాను. కొట్టిన దాని వరకు ఇప్పటి వరకు పక్కన నల్లి ఉన్నా కూడా నల్లి ఇంకా దీనికి అట్రాక్ట్ అవ్వలేదు. అంటే పక్కన 3 ఎకరాల్లో నల్లి ఉంది కానీ ఈ అట్లాస్ కొట్టిన చేలో అయితే నల్లి లేదు. ఇంకా అండి కాపు కూడా బాగుంది అనిపించింది. కాపు అంటే దానికి దీనికి ఎంత తేడా ఉందండి? దీనికి ఒక 10% తేడా ఉంది. 10% తేడా ఉంది. ఇప్పుడు ఈ కాపు అంతా అట్లాస్ వల్ల అయిందేనండి? అట్లాస్ వల్ల అయింది. ఇది చివరి కాను కాసిందండి. ఎన్ని క్వింటాలు అవుద్ది అనుకుంటున్నారండి? మేము ఎకరానికి 20 క్వింటాలు ఈ కాపు అవుద్ది అనుకుంటున్నాం. ఇప్పుడు మనం అట్లాస్ కొట్టిన దాంట్లో 20 క్వింటాలు కాపు ఉందంటారు. ఈ అట్లాస్ కొట్టిన దాంట్లో ఎన్ని క్వింటాలు ఉందండి? అట్లాస్ కొట్టిన దాంట్లో 10 నుంచి 15 లోపల వచ్చింది. 10 నుంచి 15. అంటే ఈ అట్లాస్ కొట్టిన దానికి ఒక ఈల్డింగ్ అయితే ఒక 10% పెరిగింది అంటారు. ఇంకా ఈ అట్లాస్ దేని పని చేసిందండి? పురుగుకి పని చేసింది, నల్లికి పని చేసింది. ఇప్పుడు అయితే ఇంత మీరు చుట్టుపక్కల అయితే మొత్తం ముడిచిపోయినాయి అండి చేలు. మన పొలం ఎట్లుందండి? బాగుంది. ఇంకా ముడత అనేది లేదు. ముడత అనేది అయితే అసలు లేదు. ఈ క్వాలిటీ అయితే మీ ఊర్లోనే లేదండి. క్వాలిటీ కూడా బాగుంది. ఇప్పుడైతే ఎన్ని ఎకరాలకు తీసుకొచ్చారండి మళ్ళీ కొట్టడానికి? మళ్ళీ కొట్టని దానికి 3 ఎకరాలకు తీసుకొచ్చారు. కొట్టను 3 ఎకరాలకు అయితే తీసుకొచ్చారు, ఇవాళ కొడుతున్నారు. ఇప్పుడైతే అందరూ చెప్పుకోవచ్చు అండి అట్లాస్ అనే ముందు బాగుంది. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి.